చంద్రిక, హరిత సిటీ వైపు వెళ్తున్న ఒక ట్రైన్లో ఒక చిన్న బ్యాగ్ పట్టుకొని కూర్చున్నారు. వాళ్ళకి భయంగా ఉంది. ఏది ఏమైనా మనం ఊరిని వదిలి సిటీకి వెళ్ళడం నాకిష్టం లేదు. నాకు మాత్రం ఇష్టమా చెల్లి? కానీ తప్పడం లేదు. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత మనం అనాథలమయ్యాం. కలిసి రాని వ్యవసాయం కోసం అమ్మా నాన్న చేసిన అప్పుకు పాత ఇల్లు సరిపోతుందని వడ్డీ వ్యాపారి లాక్కున్నాడు. ఇప్పుడు మనం బ్రతకడానికి సిటీకి పోతున్నాం. అక్క, మనం సిటీకి వెళ్ళాక ఎక్కడుందాం? చెల్లి, సిటీలో కూడా మనలాంటి పేదవాళ్ళుంటారని, వాళ్లకు ఒక కాలనీ ఉంటుందని తెలుసుకున్నాను. మనం ట్రైన్ దిగిన వెంటనే ఆటో వాళ్ళకి చెప్దాం. వాళ్లే మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. సరే అక్క, ముందుగా మనం ఉండటానికి చిన్న గది దొరికితే చాలు. ఆ తర్వాత ఏదో ఒక పని చూసుకోవాలి. అసలే మన దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నాయి. భయపడకు చెల్లి, మనం అనాథలమే కావచ్చు, కానీ బలహీనులం కాదు. మనం కష్టపడి పని చేస్తే తప్పకుండా బ్రతకగలం అని ధైర్యం చెప్పింది. కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ట్రైన్లోని జనాలు తమ తమ పనుల్లో ఉన్నారు. కిటికీ నుంచి వస్తున్న చల్లని గాలికి హరితకి నిద్ర పట్టింది. చంద్రిక కిటికీ నుంచి బయటకు చూస్తుండగా ట్రైన్ ఒక స్టేషన్లో ఆగింది. నేను వెంటనే వెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను. అప్పటినుంచి చెల్లి నీళ్లు కావాలని అడుగుతుంది కదా, కొనాలంటే 25 రూపాయలు చెప్తున్నారు. ఇలా వెళ్ళి అలా నీళ్లు పట్టుకొస్తాను అని ఏమాత్రం ఆలస్యం చేయకుండా చంద్రిక ట్రైన్ దిగింది. నీళ్ల కోసం చూసింది. ప్లాట్ఫామ్ మీద ఒకచోట త్రాగునీరు అని రాసిపెట్టింది కనిపించింది. చంద్రిక అక్కడికి వెళ్లి నీళ్లు పడుతుండగా ట్రైన్ కదిలింది. కంగారుతో నీళ్ల బాటిల్ను వదిలిపెట్టి గట్టిగా, చెల్లి, హరిత, అయ్యో ట్రైన్ ఆపండి, ట్రైన్లో నా చెల్లి ఉంది, చెల్లి, చెల్లి అని అరుస్తూ ఉంటుంది. ట్రైన్లో ఉన్న హరితకి మెలకువ వచ్చి చూసింది. ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుతూ చెల్లి చెల్లి అని అరుస్తూ ఏడుస్తున్న అక్క చంద్రిక కనిపించింది. కంగారు పడుతూ, అయ్యో మా అక్క ప్లాట్ఫామ్ మీదే ఉండిపోయింది, దయచేసి ఎవరైనా ట్రైన్ ఆపండి అని బ్రతిమాలుతూ ఉంటుంది. ఆ బోగిలో ఉన్నవాళ్లు ఎందుకు 1000 రూపాయల ఫైన్ కట్టాలని ముందుకు రాలేదు. ట్రైన్ వెళ్తూ ఉంటుంది. హరిత బ్రతిమాలుతూ ఉంటుంది. ఎవరి మనసు కరగలేదు. ప్లాట్ఫామ్ మీద చంద్రిక చూస్తూ ఉంటుంది. ఇద్దరూ అలా తప్పిపోయారు. డాక్టర్ శ్యామల అనే పెద్దావిడ రోడ్డు మీదున్న ఒక సిమెంట్ బెంచిపై కూర్చుని ఏడుస్తున్న హరిత దగ్గరికి వచ్చింది. హరిత భయంగా చూసింది. ఇలా చూడమ్మాయి, నేను డాక్టర్ని, పేరు శ్యామల. నన్ను చూసి భయపడకు. ఎవరినీ నమ్మకూడదని మా అక్క చెప్పింది. మీ అక్క ఎక్కడికి వెళ్ళింది అని శ్యామల అడగ్గానే హరితకి దుఃఖమాగలేదు. శ్యామలకి హరితని చూడగానే జాలి కలిగింది. ఏడవకుండా ఏం జరిగిందో చెప్పమ్మాయి. నేను చేయాల్సిన సహాయం ఉంటే ఖచ్చితంగా చేస్తాను. నాకు ఖచ్చితంగా సహాయం చేస్తారా అమ్మగారు? చేస్తాను. ఏం జరిగిందో వివరంగా చెప్పు. అప్పుడు హరిత జరిగిన కథ మొత్తం చెప్పింది. శ్యామలకి బాధేసింది. ఆమె హరిత తలపై మెల్లగా చేయివేసి, ఏడవకు, భయపడకు, నాకు ఒక క్లినిక్ ఉంది, అక్కడికి పద, తర్వాత మనం మీ అక్కని వెతుకుదాం అని చెప్పింది. హరిత కొంచెం సందేహంగా, నిజంగా మా అక్కను కనుక్కుంటామా అమ్మగారు అని అడిగింది. అప్పుడు శ్యామల చిరునవ్వుతో, ఖచ్చితంగా ప్రయత్నిద్దాం. ఇక నుంచి నువ్వు ఒంటరివి కావు, నేనున్నాను అని చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే హరిత హృదయం కొంచెం ప్రశాంతమైంది. హరితని తీసుకుని క్లినిక్లోకి వచ్చింది శ్యామల. బాధగా చంద్రిక పార్కులో కూర్చుని, చెల్లి, చెల్లి అంటూ ఏడుస్తున్న చంద్రిక దగ్గరికి రామ్మూర్తి అనే పెద్దాయన వచ్చాడు. ఇలా చూడు తల్లి, నా పేరు రామ్మూర్తి, స్కూల్ టీచర్ని. మా పిల్లల్ని తీసుకుని పార్కుకొచ్చాను. 1 గంట నుంచి గమనిస్తున్నానమ్మా, నువ్వు చెల్లి చెల్లి అంటూ ఏడుస్తున్నావు. మీ చెల్లి ఎక్కడికి వెళ్ళింది? అసలేం జరిగిందో చెప్పమ్మా, చేతనైతే సహాయం చేస్తాను అని ఎంతో అభిమానంగా అడిగాడు. చంద్రిక ఏడుస్తూ జరిగిన కథ మొత్తం చెప్పింది. అనాథ అక్క చెల్లెళ్ళు తప్పిపోయారని అర్థం చేసుకున్నాడు. బాధపడకమ్మా, మాకెలాగూ పిల్లలు లేరు. ఈ రోజు నుంచి నువ్వే మా కూతురు అనుకుంటాం. నిన్ను బంగారంలాగా చూసుకుంటాం తల్లి. అలాగే మీ చెల్లి హరితను కూడా వెతుకుదాం. ఇద్దరూ కలిసి మాతోనే ఉందరు గాని అని రామ్మూర్తి చెప్పిన మాటలలో చంద్రికకి తండ్రి ప్రేమ కనిపించింది. అతనితో వెళ్లడానికి సిద్ధపడింది.
క్లినిక్ చిన్నదైనా చాలా శుభ్రంగా ఉంది. గోడలపై ఆరోగ్యానికి సంబంధించిన పోస్టర్లు ఉన్నాయి. శ్యామల గ్లాస్ నీరు తీసుకొచ్చి హరితకి ఇచ్చింది. తర్వాత తన లంచ్ బాక్స్ కూడా ఇచ్చింది. హరిత కొంతసేపటికి కాస్త శాంతించింది. శ్యామల హరితతో మాట్లాడి అన్ని వివరాలు రాసుకుంది. సరే హరిత, మనం పోలీసులకు కూడా సమాచారం ఇద్దాం. అలాగే రైల్వే స్టేషన్ దగ్గర కూడా అడుగుదాం. మీ అక్క తప్పకుండా దొరుకుతుంది అని చెప్పింది. హరితకి సంతోషమేసింది. అమ్మగారు, మీరు నాకెందుకు సహాయం చేస్తున్నారు? ఎందుకంటే మనిషిగా మనం ఒకరికి ఒకరం సహాయం చేసుకోవాలి కాబట్టి. అదే నిజమైన మానవత్వం అవుతుంది కాబట్టి అని శ్యామల చెప్పిన మాటలు వినగానే హరితకు చాలా సంతోషమొచ్చింది. క్లినిక్ అయ్యాక హరితని తీసుకుని శ్యామల ఇంటికి వెళ్ళింది. హరిత కొంచెం ఇబ్బందిగానే అన్నం తిని ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయింది. ఆమె మనసులో ఒకే ఆలోచన, అక్కను త్వరలోనే కనుక్కుంటాను. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర శ్యామల అనే మంచి మనిషి ఉంది అని. చంద్రికని రామ్మూర్తి, సుజాత దంపతులు ఎంతో ప్రేమగా దగ్గరికి తీశారు. కమ్మని భోజనం పెట్టారు. మరుసటి రోజున చంద్రికని తీసుకుని రామ్మూర్తి పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. ఫోటో లేదని చెప్పి వివరాలు చెప్పాడు. పోలీసు వాళ్లు రాసుకుని దొరికిన వెంటనే కబురు పెడతామని చెప్పారు. చంద్రిక, రామ్మూర్తి తిరిగి ఇంటికి వచ్చారు. ధైర్యంగా ఉండు చంద్రిక, నీ చెల్లి దొరుకుతుంది అని చెప్పింది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. హరిత డాక్టర్ శ్యామలతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. తన అక్క ఫోటో లేదని చెప్పి తప్పిపోయిన సంఘటన గురించి వివరంగా చెప్పింది. మేము ఎంక్వైరీ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మేడం, మీరు వెళ్ళండి. శ్యామల హరితని తీసుకుని క్లినిక్కి వెళ్ళింది. ఇక అప్పట్నుంచి హరిత క్లినిక్లో పనిచేస్తూ ఉంటుంది. చంద్రిక రామ్మూర్తి దగ్గర పాఠాలు చక్కగా నేర్చుకుంటూ, ఇంటి పని, వంట పని చేసుకుంటూ, వాళ్లతో కలిసిమెలిసి ఉంటూ అప్పుడప్పుడు చెల్లి గురించి ఆరా తీస్తూ ఉంటుంది. ఫలితం శూన్యం. బాధపడకు తల్లి, చెల్లి హరిత ఎక్కడున్నా బావుంటుంది. తను ఖచ్చితంగా దొరుకుతుంది. నమ్మకం పెట్టుకోమ్మా. ఇక నీ విషయానికొస్తే నీకు చదువు మీద చాలా శ్రద్ధ ఉందమ్మా. ఎంతవరకు చదువుకున్నావు? చంద్రిక చెప్పింది. నిన్నింకా చదివిస్తాను. టీచర్ని చేస్తానమ్మా. నీకిష్టమేనా తల్లి? చంద్రిక ఒప్పుకుంది. రామ్మూర్తి చాలా సంతోషపడ్డాడు. ఇక అప్పట్నుంచి చంద్రికకి చదువు చెప్పడం మొదలుపెట్టాడు రామ్మూర్తి. డాక్టర్ శ్యామల దగ్గర ఉన్న హరిత కూడా నెమ్మదిగా నర్సు పనులు నేర్చుకుంటూ చదువుకుంటూ ఉంటుంది. అలా 5 ఏళ్లు గడిచాయి. శ్యామల దగ్గర ఉన్న హరిత డాక్టర్ హరిత అయ్యింది. ఇప్పుడు నువ్వు తప్పిపోయిన హరితవి కావు, డాక్టర్ హరితవి. పవిత్రమైన వృత్తిలో ఉన్నావు. నీ పోస్టింగ్ మారుమూల గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లి. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అలాగే అమ్మా అని శ్యామల ఆశీస్సులు తీసుకుని బయలుదేరింది. ఇక రామ్మూర్తి దగ్గర ఉన్న చంద్రిక టీచర్ అయ్యింది. సంతోషంగా రామ్మూర్తి, సుజాత దంపతుల ఆశీస్సులు తీసుకుంది. ఒక మారుమూల గ్రామంలో నీకు టీచర్గా పోస్టింగ్ వచ్చింది తల్లి. కానీ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటానికి మనసు రావడం లేదు. అలా అనొద్దమ్మా. టీచర్ వృత్తి అనేది చాలా పవిత్రమైంది. ఎంతోమంది పిల్లల భవిష్యత్తు నీ చేతుల్లో ఉంది. అలాగే నాన్నా అని చంద్రిక బయలుదేరింది. విధాత ఆడే వింత నాటకం అంటే ఇదే. ఇద్దరూ ఒకే ట్రైన్లో ఎదురెదురుగా కూర్చున్నారు. ఒకరిని ఒకరు గుర్తుపట్టారు. ప్రేమగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకరికతని ఒకరు చెప్పుకున్నారు. నువ్వు డాక్టర్గా, నేను టీచర్గా మన ఊరికే వెళ్తున్నామన్నమాట. అవునక్క, ఒకప్పుడు అనాథ అక్క చెల్లెళ్ళం, ఇప్పుడు పవిత్రమైన వృత్తిలో ఉన్నవాళ్లం, అందరికీ కావలసిన వాళ్లం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. గంటల సమయం గడిచిన తర్వాత అక్కా చెల్లెళ్ళు వాళ్ల ఊరిలోని కూలిపోయిన వాళ్ల ఇంటి దగ్గర ఉన్నారు. ఇద్దరి కళ్ల నుంచి కన్నీళ్లొచ్చాయి. ఊరివాళ్లు ఆ అక్కా చెల్లెళ్ళని చూసి గుర్తుపట్టారు. పట్నం పోయారు, బాగుపడి ఊరిని బాగు చేయడానికి వచ్చారని సంబరపడ్డారు. ఇక అప్పట్నుంచి డాక్టర్ హరిత వైద్యం చేయటం, చంద్రిక పాఠాలు చెప్పటం మొదలుపెట్టారు. కొన్నాళ్లకి వాళ్ల స్థలంలో కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు.